వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, బాబు గారు అపాయింట్‌మెంట్ ప్లీజ్. చంద్రబాబు నాయుడుతో కవిత రాయబారం అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను. ఆ అంశం గురించే ఈరోజు మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే కవిత రీసెంట్‌గా ఆమె చేసిన బ్లాస్ట్ ఏదైతే ఉందో, ఈరోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను, ఆ పార్టీని కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తా ఉంది. ఏదైతే సీబీఐ కేసుల్లో కవిత ఇరుక్కున్నప్పటి నుంచి కూడా ఆ పార్టీ పాపం పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోతా ఉంది. దీనికంటే ముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైన ఓటమి. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్‌లో మొత్తం జీరోకి పడిపోవడం గాని, ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్‌కు అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్‌కు మధ్యలో కవిత అరెస్ట్ కావడం గాని. సో, ఇవన్నీ కూడా కేసీఆర్‌కి ఒక శరాఘాతాలే. అధికారాన్ని చూసుకొని అడ్డగోలుగా రెచ్చిపోయిన కేసీఆర్‌కు ఒక్కొక్క ఇష్యూ కాలం ఆయన్ని నిజంగానే టైం బాగలేకపోతే తాడే పామవుతుందంటారు. ఆ తాడే పామై ఆయన వెంటబడతా ఉంది. అందుకే అన్నీ కూడా అపశకునాలే కేసీఆర్‌కు. సో, ఇలా ఒక్కొక్కటి ఆయన దెబ్బ మీద దెబ్బ పడతా ఉంది. ఇప్పటికీ కోలుకోలేకపోతా ఉన్నారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తయితే, కవితని వాళ్ళు ఏదైతే సీబీఐ కేసు నుంచి బయటకొచ్చిన తర్వాత కేసీఆర్ ఆమెను దూరం పెట్టే ప్రయత్నం చేయడంతో ఆమె రివర్స్ అయింది ఈ రోజున. ఎప్పుడెప్పుడు బయటికెళ్తుందా అని అంతా అనుకుంటా ఉన్నారు. ఎప్పుడెప్పుడు పార్టీ పెడుతుందా అని అంతా అనుకుంటా ఉంటే, కవిత ఈ రోజున ఏకంగా అసెంబ్లీలో తనకి బీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవొద్దు. అదసలు పార్టీనే కాదు. అసలు పార్టీని కరెక్ట్ దారిలో నడిపించే నేతలే లేరు దాంట్లో అని చెప్పేసి ఒక సీరియస్ ఎలిగేషన్ చేసి, ఇన్ని రోజులుగా కాంగ్రెస్ ఏం చెప్తుంది? బీజేపీ ఏం చెప్తుంది? తెలంగాణ టీడీపీ నేతలు ఏం చెప్తా ఉన్నారు? కేసీఆర్ వ్యతిరేకులు ఏం చెప్తా ఉన్నారు? అని వాళ్ళు మొత్తాన్ని కవిత 2, 3 డైలాగులతో చెప్పేశారు. కౌన్సిల్‌లో వేదికగా తను రాజీనామా చేశారు. వెంటనే గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ ఆయన ఆమోదించడం కూడా జరిగింది. ఈరోజు అదే వేదిక మీద నుంచి ఆమె కొత్త పార్టీని కూడా అనౌన్స్ చేశారు బయటకొచ్చి. జాగృతిని పొలిటికల్ పార్టీగా మారుస్తున్నట్టు ఆమె అనౌన్స్ కూడా చేయడం జరిగింది. ఇంకా బీఆర్ఎస్‌లో ఎవరైనా ఉంటే మొత్తం నా వైపు రండి అసంతృప్త నేతలంతా. అది పార్టీ కాదు, దానికి ఎగ్జిస్టెన్స్ లేదని క్లారిటీ ఇచ్చేశారు. సో, ఈ ఈ ఇష్యూలోంచి మొత్తం ఉక్కిరిబిక్కిరి అవుతా ఉంది ఈ ఇష్యూ కారణంగా టీఆర్ఎస్ గాని, కేసీఆర్ గాని. దీనిలోంచి వాళ్ళు బయటపడలేకపోతా ఉన్నారు. అయితే ఈరోజు కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్‌లో అసంతృప్త శ్రేణులు తన వైపు రావాలందో, మిగతా పార్టీల మీద కూడా ఆమె అంతే ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది. యాక్చువల్‌గా ఆమె ఎప్పుడు తన తండ్రితో ఆమె విభేదించిన దగ్గర నుంచి కూడా కొన్ని విషయాల్లో ఆమె వైబిలిటీగా వెళ్తుంది. నిజానికి 42% బీసీ నినాదం కాంగ్రెస్ తెర మీదకి తీసుకొచ్చినా, సో, మొత్తానికి దాన్ని ఒక దశలో ఆవిడ క్యాప్చర్ చేసే ప్రయత్నం చేసింది. తానే సొంతగా బీసీ నినాదం అందుకుంది. అటు కాంగ్రెస్‌ని టార్గెట్ చేసింది. ఇటు గతంలో తన తండ్రి చేసిన మోసాలను బయటపెట్టింది. బీజేపీ నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని కూడా ఆమె క్వెషన్ చేస్తా వచ్చింది. సో, ఇక్కడ మనం చూసినట్లయితే కవిత డే 1 నుంచి బీసీ నినాదం అందుకున్న దగ్గర నుంచి ఆమె నిరసనలు, దీక్షలు కూడా చేశారు. ఇందిరా పార్క్ దగ్గర. ఈ అంశం తర్వాత ఆమె నిజంగానే టీడీపీని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది తెలంగాణ టీడీపీని. ఎందుకంటే తెలంగాణలోనే టీడీపీ పుట్టింది తెలంగాణ వేదిక మీద నుంచే. అటు ఎన్టీఆర్ చేతుల్లో ఆ పార్టీ పురుడు పోసుకున్న తర్వాత అనేక సందర్భాల్లో ఎన్టీఆర్ తీసుకున్న సంచలన నిర్ణయాలు పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు గాని, రూ. 2 కిలో బియ్యం గాని, అమ్మాయిలకు ఆస్తి హక్కు గాని, ఇలాంటి కీలక అంశాల్లో ఆయన తీసుకున్న నినాదం ఒక బీసీలని తెలంగాణలో ఉన్న మెజారిటీ బీసీలని ఆయన వైపు తిప్పేలా చేసింది. అందుకే ఒక సాలిడ్ ఓట్ బ్యాంకు బీసీల ఓట్ బ్యాంకు టీడీపీకి ఏర్పడింది తెలంగాణ వేదిక మీద. చంద్రబాబు నాయుడు చేతిలోకి పార్టీ వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు అనేక అంశాల్లో ఒక హైటెక్ సిటీ నిర్మాణం దగ్గర నుంచి ఒక సైబరాబాద్ నిర్మాణం వరకు, ఒక ఐబీఎం దగ్గర నుంచి ఇన్ఫోసిస్ వరకు, సో, పూర్తి స్థాయిలో ఆ ఓట్ బ్యాంక్ క్యారీ ఫార్వర్డ్ అయింది టీడీపీకి. తెలంగాణ నుంచి చంద్రబాబు నాయుడిని దూరం చేసిన, తెలంగాణ నుంచి టీడీపీ పేరు వినపడకుండా కేసీఆర్ లాంటి వాళ్ళు చేయాలనుకున్నా, చంద్రబాబు నాయుడు అరెస్టుని హేళన చేసినా, ఎన్ని చేసినా తెలంగాణ టీడీపీ క్యాడర్ రాక్ సాలిడ్‌గా నిలబడింది. సీనియర్ నేతలు, తోపు నేతలు అని చెప్పబడుకునే నేతలు అందరూ పార్టీని విడిచి వెళ్ళిపోయినా, ఇప్పటికీ తెలంగాణలో టీడీపీ క్యాడర్ రాక్ సాలిడ్‌గా ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ క్యాడర్ మొత్తం టువర్డ్స్ రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అయింది. మొన్నటి జూబ్లీ హిల్స్‌లో కూడా అదే జరిగింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో. సో, అందుకే ఈరోజు అటు బీజేపీ తాను ఓన్‌గా ఎదిగే పరిస్థితిలో ఉన్న ఈరోజు ఆ ప్రయత్నం బీజేపీ చేయట్లేదు. వాళ్ళు ప్రయోగాలే చేస్తా ఉన్నారు. ఇప్పట్లో బీజేపీ అధికారంలోకి వచ్చేంత పరిస్థితి రాష్ట్రంలో లేదు. ఈరోజు బీఆర్ఎస్ తనకున్న సమస్యలతో ఈరోజు కవిత ఒక బండేసింది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు. ఈరోజు బీఆర్ఎస్ ఇప్పట్లో ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందో లేదో. సో, అలాంటి పరిస్థితిలో కాంగ్రెస్‌కి ప్రత్యామ్నాయంగా ఒక వాక్యూమ్ ఉంది అనేది చాలామంది చెప్తున్నమాట. ఆ వాక్యూమ్‌లోకి కవిత వచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. అందుకే ఈరోజు ఆవిడ కవిత వచ్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆవిడ చాలా స్మార్ట్‌గా బీసీల నినాదం అందుకున్నారు. ఆ బీసీ ఓట్ బ్యాంక్‌ని మొత్తాన్ని తన వైపు కన్వర్ట్ చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగానే ఆమె టీడీపీతో చాలా పాజిటివ్ స్పిరిట్‌తో ఉన్నారు. ఒక దశలో తెలంగాణ టీడీపీకి అధ్యక్షురాలవుతుందన్న ప్రచారం కూడా జరిగింది గానీ, లోకేష్ దాన్ని డినై చేశారు. ఆవిడని మేము తీసుకోం పార్టీలోకి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆమె ఇటీవల తిరుపతి వెళ్లారు. చంద్రబాబు నాయుడు అక్కడ చేస్తున్న డెవలప్‌మెంట్ గురించి చాలా ఆకాశానికి ఎత్తేశారు. చంద్రబాబు పనితీరును కూడా పొగిడారు. సో, ఈ క్రమంలోనే
ఆవిడ చంద్రబాబు నాయుడిని కలవాలని అనుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోరుతా ఉన్నారు తన సన్నిహితుల ద్వారా అని చెప్తా ఉన్నారు. ఒక పాజిటివ్ వైబ్. చంద్రబాబు నాయుడిని కవిత కలిశారు అంటే ఒక పాజిటివ్ వైబ్ వెళ్తుంది. సో, తెలంగాణలో టీడీపీ క్యాడర్ కూడా కవిత విషయంలో కొంత మెత్తబడే అవకాశం ఉంటుంది. సీబీఐ కేసుల్లోని లిక్కర్ స్కామ్‌లో ఆమె ఇరుక్కున్న తర్వాత ఆమె మీద వ్యతిరేకత పెరిగింది. ఆ నెగటివిటీని పోగొట్టుకోవాలి అంటే మిస్టర్ క్లీన్ అనిపించుకున్న చంద్రబాబు నాయుడిని కలవాల్సిందే. చంద్రబాబు నాయుడుతో కలిస్తే ఆయనకున్న ఫాలోవర్స్ గాని, ఆ పార్టీకున్న ఫాలోవర్స్ గాని కవిత వైపు కొంత మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో టీడీపీని తిరిగి రీవాంప్ చేసే ప్రయత్నం మీద చంద్రబాబు నాయుడు అంత సీరియస్‌గా లేరు. అందుకనే ఇది జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా ప్రూవ్ అయింది. తెలంగాణ టీడీపీ క్యాడర్ ఎంత బలంగా ఉందనేది. ఈవెన్ సర్పంచ్, పంచాయతీ ఎలక్షన్స్‌లో ఖమ్మం లాంటి చోట కూడా ప్రూవ్ అయింది. అందుకే టీడీపీ క్యాడర్‌ని, టీడీపీ ఓట్ బ్యాంక్‌ను అంత ఆషామాషీగా తీసుకునేంత సీన్ లేదు తెలంగాణలో ఏ పార్టీ అయినా. సో, ఈ క్రమం ఇంకొకటేంటంటే సెటిలర్స్. ఎస్పెషల్లీ ఈరోజు టీడీపీ అధికారంలో ఉంది. కూటమికి వన్ సైడ్‌గా ఓట్లు గుద్దారు మొన్న ఏపీలో. సో, ఆ ఎఫెక్టు తెలంగాణలో కూడా ఉంది ఇంకా. సో, ఆ సెటిలర్స్ అంతా కూటమి వైపే ఉన్న పరిస్థితి ఉంది ఈ రోజున చాలా. అందుకనే ఆ ఓట్ బ్యాంక్ దృష్ట్యానే అటు చంద్రబాబు నాయుడుతో నా భేటీ కావాలనుకుంటా ఉన్నారు. అయితే ఇటు లోకేష్ లాంటి వాళ్ళు డినై చేసిన తర్వాత ఎంతవరకు ఆమెను వాళ్ళు వెల్కమ్ చేస్తారనేది ఇంకో చర్చ. అందుకే తనకు తెలిసిన టీడీపీ సీనియర్ నేతలతో, మాజీ సీనియర్ నేతలు తన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న తన తండ్రి పార్టీలో ఉన్న సీనియర్ నేతలతో ఆమె చంద్రబాబు నాయుడు దగ్గరికి రాయబారం నడిపిస్తా ఉన్నారనేది నాకున్న సమాచారం. లెట్స్ సీ మొత్తానికైతే కవిత అపాయింట్‌మెంట్ అడుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు ఎంతవరకు కూడా ఆమెని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. అపాయింట్‌మెంట్ ఇస్తే వాళ్ళిద్దరి మధ్య రాజకీయ సమీకరణాలు ఎటువైపు మారబోతున్నాయన్నది మనం చూడాల్సింది.